కదా. పని పని చేయకపోతే ఎట్లా నడుస్తుంది మీకు? నడవాలి కదా. కాబట్టి కాళ్ళు కాదు చేతులే మేమే గొప్ప అని చెప్పి చేతులు అన్నాయట. అప్పుడు నోరేమన్నదట అంటే కాళ్ళు చేతులు కాదు అసలు మీకంటే నేను గొప్ప, ఎందుకంటే కాళ్ళు చేతులు ఉన్నా కూడా మాటలు రావాలి, మాటలు రాకపోతే చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి మాటలు వస్తే అన్ని పనులు అవుతాయి, ఈజీగా తొందరగా అయిపోతాయి, మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఇంకోటి తినే తిండి కూడా, తినే తిండి ఎట్లా తింటాం మనం? అన్నం కదా చేయితో వేద్దాం కదా, నోట్లో పెట్టుకొని మంచిగా నమిలి మింగుతాం, లోపల పోయి అది అరుగుతాయి. అయితే అప్పుడు నోరేమన్నదట అంటే మీరు ఎంత దూరం నడిచినా ఎంత పని చేసినా మీరు ఎంత చేసినా కూడా అన్నం తినేటప్పుడు నా దగ్గర నుంచే నేనే గట్టిగా నమిలి మంచిగా కట్టులో పంపిస్తే అప్పుడు మీకు అందరికి బలం వస్తుంది, లేకుంటే మీకు బలమే రాదు, మీరు అందరు వేస్ట్ అన్నదట నోరు. పని చేయాలి మరి. అయితే అప్పుడు కడుపు అన్నదట సరే ఇక మీరు అందరు గొప్ప కదా, ఇక మీరే గొప్ప, ఇక నాకు ఏం పని లేదు, నేను సపరేట్గా ఉంటుంది అని చెప్పి కడుపు సపరేట్గా పండుకున్నాడట 2 రోజులుగా. ఏం చేయకుండా కడుపు మీరే గొప్పది, మీతో లొల్లేందుకు, నాకు ఈ నోరు గట్టిగా మాట్లాడుతుంది ఆ నోరు, ఎందుకు ఈ నోరుతో తలగా ఎందుకు లొల్లి పని మీకు లాభం అంటే అమ్మ మీకు ఏ రేషన్ చూడమ్మా ఒకసారి అక్కడ చూడమ్మా తడి చెత్త పొడి చెత్త కలిపేయడం వల్ల అక్కడ దోమలు అవి ఇవి పుట్టాయమ్మా. అవునా? ఆ తడి అందుకోసమే అది అందుకే అయింది. మీరు తడి చెత్త పొడి చెత్త వేసిండు, చుట్టుపక్కల మొత్తం దూరం కనుక తడి అయింది, ఆడ దోమలు ఈగలు అవుతాయి, అవి ఆడి అక్కడ ఆడి మళ్ళీ మీరు అన్న తింటారు ఇంకా వచ్చేస్తాయి, మీరు కొట్టుకొని తినాల్సి వస్తుంది. అవును, అక్కడ ఆడితే ఇక్కడ ఆడితే మళ్ళా ఆ క్రీములు మన అన్నంతోనే కడుపులో జ్వరాలు వ్యాధులు వస్తాయి. ఆయన మీ బాబు 2 రోజుల నుంచి స్కూల్ పోతున్నాడా? ఏదో జ్వరం వచ్చిందని చెప్పి డాక్టర్ చెప్తూనే ఉన్నా. ఏం జ్వరం? ఏదో పోతే అంటే మీరు మీ ఇంట్లోనే ఆ డెంగ్యూ జరుగుతుంది. తడి చెత్త పొడి చెత్త కలిపేయడం వల్ల ఎక్కడైతే తడి ఉంటుందో, తడి ఎక్కువ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ క్రిమి కీటకాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ దోమలు అంటే ఆ దోమలు వచ్చి మళ్ళీ ఉంటే డెంగ్యూ జ్వరం వస్తుంది. అంటే ఇప్పుడు ఆ దోమ కుట్టడం వల్ల నా కొడుకు జ్వరం వచ్చిందా? అవునమ్మా, దానివల్ల మీకు కొడుకు 2 రోజుల స్కూల్ అయింది, దవాఖాన పాలు ఖర్చు అయింది. అది కాదయ్యా, ఇంత ఉన్నది ఏం చేయమంటావు చెప్పి, ఇదంతా కాదు. నేను ఇంత బియ్యం పెట్టేసిన నేను ఒక 2 కవర్లు తీసుకోండి. కవర్ తీసుకొని ఒక కవర్లో తడి చెప్పి, ఒక కవర్లో పొడి చెప్పి, అవి మాకు ఇచ్చిన అనుకో 2 కవర్లు నీరైతారా? 2 ఎందుకమ్మా ఇంట్లో కవర్లు కవర్లు మీరు డబ్బాలు ఇస్తేనే చేయాలి. ఇప్పుడు వ్యాపారం నేను చెప్తేనే తీసుకపోయినా మీ కొడుకు, లేదా ఆరోగ్యం బాగా తీసుకుపోయాను అంటే మీ కొడుకు మీ గురించే తీసుకపోయినా కదా, అవునా? ఇది కూడా మీ గురించే చేసుకో. 2 కవర్లు తీసుకో, 2 కవర్లలో ఒక కవర్లో తడి చెప్పి, ఒక కవర్లో పొడి చెప్పి, అవి మాకు ఇచ్చినాం అనుకో, మేము ఎక్కడ తీసుకోవాలో అది తీసుకోవాలి. ఎరువు తయారు చేస్తాం, అంటే మన కొత్త వస్తువు తయారు చేయడానికి పొడి చెట్లను పంపిస్తాం, సేంద్రియ ఎరువు తయారు చేయడానికి అట్లా రాగానే 2 కల్పించినాం అనుకో మీకు ఇబ్బంది. ఇప్పుడు మీరు సాధారణ వెళ్ళిపోయి పప్పును కిలో పప్పును బియ్యం తీసుకున్నప్పుడు అన్ని కలిపి ఒకటే సంచిలో పోషించినట్టు ఏం చేస్తాం? ముఖం మీద కొడతా. ఎందుకు? దానివల్ల మనకి ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి మనం ఇంటికి పోయి ఏం చేసుకోవాలి, జాగ్రత్త పోసుకొని ఏమైందా ఎంతసేపు అని కదా. కాబట్టి అక్కడనే వేరియేషన్ దేని దానికే ఉన్నారు. ప్రాథమిక దశ ఫస్ట్ వేరియేషన్ ఇచ్చింది అనుకో, మీరు మాకు ఇబ్బంది ఉంటుంది, మీకు ఇబ్బంది ఉంటుంది, మీకు రాలేదు మాకు. అరే భలే చెప్పినావా? కానీ నాకు ఒక్కదానికే చెప్తే సరిపోతుందా? అందరు చెప్పినావా? అందరు చెప్తాను. చెప్పినావా? అక్క ఊరికి గుడి పెట్టిన అక్క చెప్పిన చెప్పిన ఇంతకుముందు చెప్పుకుంటా. ఓ కాదు, 3 ఇళ్ళ పక్కన ఇక్కడ చేస్తాను.
వేసుకుంటా మీ ఇంటి పక్కలో చెప్పాలి, మళ్ళీ వీలైతే ఇంకెవరు ఆ ఇంటి పక్కలో చెప్పాలి. అందరికి చెప్పుకొని మన కాళ్ళు మనం మంచిగా చూసుకోవాలి. మీకు కూడా రోజు వస్తాము, రోజు వస్తాం, మీ కాళ్ళు మంచిగా చూసుకోవాలి. రేపటి నుంచి తడి చేస్తాను, పొడి చేస్తాను, వేరు వేరు కవర్లలో ఇస్తారా. నువ్వు రేపు పొద్దున తీసుకోపో, అట్లా నీకు బొట్టు కూడా పోతాను. సరే నేను ఉంటాను మరి. ఇంకా బియ్యం పెట్టేసాను. కంపు దుర్వాసన ముక్కు పూసుకుంటే తప్ప రోడ్డు మీద నడవలే పరిస్థితి. ఏందా మీ మున్సిపాలిటీ వారు చెత్త మనుషులు మీ మీద కంప్లైంట్ ఇస్తా. కంప్లైంట్ పెద్ద మనిషి ఇదేంటిది, ఇదేం చేసినావు నువ్వు? కూర్చున్నావా? మరి మా మీద కంప్లైంట్ ఇస్తా అంటే మరి మీరు చెత్తుడు కదా, ఉడుస్తాను కదా సార్, రోజు ఉడుస్తాను కదా. ఏడుస్తానా మీరు? ఊడుస్తానే మీరు రోజు ఉడుతూనే ఉన్నాం సార్. ఇగో ఊడుస్తాను ఈ చెత్తని. మీరు 2 రోజుల కింద తిన్న బిర్యానీ ప్యాకెట్ ఏడేసిలో గుర్తున్నదా? 2 రోజుల కింద తిన్న బిర్యానీ ప్యాకెట్ గుర్తుకొస్తుంది కదా. ఇగో ఇన్ని ఉన్నాయి, చూపెట్టమంటారా? అయినా రోడ్డు గవర్నమెంట్ వేస్తా, వేసే హక్కు నాకు తీయాల్సిన బాధ్యత మీకు లేదా? తీస్తాం సార్, తీస్తాం. అందరు మీ లెక్కన రోడ్ల మీద ఏడబడతాడు చెత్త పడైతే రోడ్లన్నీ కంప అయితే అంటే ఎట్లా తీస్తారు సార్? ఏదో చిన్న బ్యాంకుకి ఏం కానీ అది అందరు మీ లెక్కనే చిన్నదని ఎక్కడ పడితే అక్కడ బారేస్తా అంటే రోడ్డు మొత్తం కంప అయితే ఎట్లా తీస్తాం సార్? మీ కూడా మనుషులమే కదా. అయినా మా పరిసరాలు మీరే శుభ్రం ఉంచుకున్నా. అవును, మీ ఎట్లా తీస్తాం సార్? మేము కూడా మనుషులమే కదా. మీ పరిసరాలు ఇప్పుడు మన ఇల్లు ఎట్లా శుభ్రం ఉంచుకుంటామో ఈ పరిసరాలు కూడా అట్లే శుభ్రం ఉంచుకోవాలి. మీ పరిసరాల మీద మీకే సోయి లేకపోతే ఎట్లా సార్? నీతులు కాదు సార్, నాకు తెలిసింది చెప్తానా. ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త బారేస్తే పరిసరాలు అపరిశుభ్రంగా అయితే రోగాలు వస్తాయి సార్. ఇప్పుడు మీరు తిని చెత్త కుండీలో అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉంచిళ్ళు, చెత్త కుండీలు వేసిండు. మీరు మిగిలిన అన్నము ప్యాకెట్ కలిపి చెత్త కుండీలు వేసిండు. ఆ చెత్తల ఉన్న అన్నాన్ని, కవర్ లో ఉన్న అన్నం తినడం కోసము మూగ జంతువులు, కుక్కలు, పందులు, ఆవులు అట్లాంటివన్నీ వచ్చి ఆ కవర్ లో ఉన్న అన్నం కోసం అల్ల తింటాయి. తింటే ఆ అన్నంతో పాటు కవర్లు కూడా తింటాయి. కవర్లు కూడా తింటాయి అవి. వాటికి ఏం తెలుసు? వాటికి ఏమైనా చేతులు ఉన్నాయా సార్? అన్ని ఇప్పుకొని తినడానికి ఏం లేవు. ఆ నోరుతోనే మొత్తం తింటాయి. తింటే ఆ కడుపులో ఆ ప్లాస్టిక్ అరగక పేగులకు మొత్తం చుట్టుకొని అవి చచ్చిపోతాను సార్. పశువులు చచ్చిపోతాయి. అట్లా ఆ మూగ జీవుల ప్రాణము అన్యాయంగా తీసిన వాళ్ళు అయితేనే కదా సార్. దాని బాధ్యులు మనమే, పాపం కాలే కదా సార్. అట్లనే సార్, ఇప్పుడు అదొక్కటే కాదు, ఇంకా ఇట్లా అపరిశుభ్ర వాతావరణం ఉండడం వల్ల అక్కడ ఈగలు దోమలు పేరుకపోయి ఆ ఈగలు దోమలు వచ్చి మన ఇళ్ళల్లో వాలి మనం తినే అన్నం మీద, కూరల మీద వాడడం వల్ల అవి మనం తినడం వల్ల మనకు వివిధ రకాల రోగాలు కూడా వస్తున్నాయి సార్. అట్లా మనకు వచ్చే రోగాలకు మనమే కారణం సార్, ఇంకెవరు కాదు. పశువులు చచ్చిపోతానే మనకు రోగాలు వస్తాయి. అవును సార్. అట్లనే ఇంకో విషయం చెప్పాలి సార్ మీకు. ఇప్పుడు కోర్టు కొత్త అధికారాలు, మున్సిపాలిటీలకు కొత్త అధికారాలు, కొత్త చట్టాలు చేసింది. ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త బారేసేటోళ్లకు ఇప్పుడు ఫైన్ వేస్తాను సార్. ఇప్పుడు మీరు చేసింది, ఇప్పుడు మా దగ్గర ఫోన్ ఉంది అనుకోండి, ఫోటో తీసి మేము మీ ఇంటి నెంబర్ మీద ఫైన్ పంపిస్తాం. మున్సిపాలిటీ నుంచి మీ ఇంటికి ఫైన్ వస్తుంది. మీకు మీరు ఫైన్ కట్టాల్సి వస్తుంది. మళ్ళీ పైకి వెళ్ళి కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కట్టకుంటే జైలుకు పోవాల్సి వస్తుంది సార్. చెత్త కూడా ఇల్లే వేస్తా సార్, లేకుంటే ఫైన్ కట్టాల్సి వస్తుంది, కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మళ్ళీ కోట్ల చుట్టూ అంటారు. ఇదివరకు పెద్ద మనిషి ఇట్లా పోతాక నలుగురు నమస్తే పెడతాను. ఈ కంచెలు నాకు తెలిసిన కూడా నేను చెప్తా. నువ్వు అందరికి నాకు చెప్పినట్టే చెప్పాలి. చెప్తాను సార్, అందరికి చెప్తాను. అందరు చెప్పాలి. చెప్తాను సార్. సరే ఉంటాను. మంచిది సార్. మా మహబూబాబాద్ నియోజకవర్గంలో వచ్చి ఫస్ట్ మార్నింగ్ సెక్షన్ ఏంటంటే మా వర్కర్స్ కి అసలు వర్క్ ఎలా చేయాలి అనేది దాని గురించి ఒక అవగాహన సదస్సులాగా కల్పించి ఆఫ్టర్నూన్ అది 11 నుంచి 2 వరకు వాళ్ళకు ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఏంటంటే మా కౌన్సిలర్స్ కి ఎలా చేయాలని చెప్పి మా అందరితో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ, పారిశుద్ధ్యం మరియు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం వాళ్ళు మాకు ఒక క్లాస్ లాగా కండక్ట్ చేసి అసలు మీరు ఈ ఉన్నటువంటి చెత్త చెదారను ఎలాగా ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి చెత్త చెదారం ఎలా తొలగించాలనేది ఒక క్లాస్ కండక్ట్ చేసి ఫస్ట్ మీకు ఉన్నటువంటి ఒక వార్డు అంటే ఒక బజారికి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు అంటే ఒక
మున్సిపాలిటీ వర్కరే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంటే ఆశా వర్కర్లు కానీ అక్కడ ఉన్నటువంటి ఒక కమిటీ లాగా అంటే ఒక బజార్కి ఒక మెంబర్ని ఇక్కడ ఒకటి అక్కడ ఒక మెంబర్ లాగా కండక్ట్ చేసినట్టయితే ఇక్కడ ఏ రకాల పదార్థాలు అనేవి కూడా పడుతున్నాయని వాళ్ళు పొద్దున లేచి 5 o'clock అంటే ఏదైనా ఒక చెత్త చెదారం పడుతున్నట్టు అందరు అబ్జర్వేషన్ చేసినట్టు ఒక మున్సిపాలిటీ సిబ్బంది వర్కర్లే కాకుండా ప్రజలందరూ కూడా భాగస్వాములు అయ్యి దీన్ని ప్రతి ఒక్కరు తమ వంతుగా మీరు కూడా సహకరించినట్టయితే మనకు ఉన్నటువంటి చెత్త చెదారం తొలగించి మాకు ఇక్కడ కొన్ని క్లాసెస్ చెప్పారు తడి చెత్త పొడి చెత్త అనేది దాన్ని విడివిడిగా చేసి వాళ్ళు ఈ బ్యాగ్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగే మేము కూడా ఆ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత ఆ బ్యాగుల గురించి కూడా సేకరించి మాకున్నటువంటి త్వరితగతంగా ఇప్పుడు ఉన్నటువంటి ట్రాక్టర్స్ కానీ రిక్షాలు కానీ సేకరించిన తర్వాత మా మున్సిపాలిటీలో ఏదో ఒక కొంత చేంజ్ చేయాలని చెప్పి మాకున్నటువంటి కౌన్సిలర్లు అందరినీ కూడా వాళ్ళకు కూడా ఒక మెంబర్ లాగా కమిటీ లాగా కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా కొంత బాధ్యతలాగా ఉపజెప్పించి మాకున్నటువంటి మున్సిపాలిటీల చెత్త చెదారాలను ప్రజలు కూడా తమ వంతు తమ బాధ్యతగా మేము మున్సిపాలిటీకి సహకరిస్తున్నామని అందరం కలిసి కట్టుగా పనిచేస్తేనే మన పట్టణాన్ని ఒక అభివృద్ధి చెందిన వాళ్ళం అవుతాం. కాబట్టి దీనికి దయచేసి ఇప్పుడు అన్ని వర్గాలు అంటే షాప్స్ కానీ ఈ మటన్ షాప్ చికెన్ షాప్స్ అందరికి ఒక మీటింగ్ లాగా కండక్ట్ చేసి వాళ్ళకు కూడా కొంత అవగాహన కల్పించి ఇక్కడ ఉన్నటువంటి మెగ్మా ఆధ్వర్యంలో కానీ ఈ ఆశా వర్కర్లకు వాళ్ళకు కూడా ఒక క్లాసులు కండక్ట్ చేసి ప్రజల్లో ఒక అవగాహన సదస్సులాగా కల్పించి మనకున్న చెత్త చెదారాన్ని ఎలా తొలగించాలనేది కూడా మేము కూడా త్వరితగతంగా చేస్తామని దీనికి ప్రజలు కూడా మున్సిపాలిటీలో ఉన్న ప్రజలు కూడా మాకు సహకరించి మా మున్సిపాలిటీకి మన ఊరిని కూడా మంచిగా అన్ని మున్సిపాలిటీలాగా ఇప్పుడు అందరూ అంటున్నారు అన్ని మున్సిపాలిటీలు ఆ గ్రేడ్ ఈ గ్రేడ్ అని మన మున్సిపాలిటీని కూడా మనం కూడా ఒక మంచి మున్సిపాలిటీ కూడా చేద్దామని చెప్పి ప్రజలు కూడా మీరందరూ సహకరించాలని కోరుకుంటూ చేసుకోవచ్చు అన్ని గ్యాస్ వండినట్టే ఇది కూడా వండుతుంది దేంతో తడి చెత్తతో ఇంకా బాగా ఆలోచించేది ఏంటంటే ఆ వచ్చిన గ్యాస్ను జనరేటర్లు తిప్పడానికి యూజ్ చేసి కరెంటు తయారు చేసి తడి చెత్తతో కరెంటు తయారు చేసి ఏమేమి తయారు చేసిండు తడి చెత్తతో ఏమేమని చెప్పండి గ్యాసు కరెంటు ఎరువులు 3 తయారైనవి దేశొచ్చి తడి చెత్త మనకు వచ్చే చెత్త తర్వాత మాట్లాడుకోండి. అయిపోయింది రాశిగా ఆరోగ్యం వాయుస్సు ఇస్తాము మన ఆదాయాన్ని పెంచుకుందాం. ఆరోగ్యం వాయుస్సు ఇస్తాము మన ఆదాయాన్ని పెంచుకుందాం. స్వచ్ఛ భారత్ సాధిస్తాము సురక్ష తెలంగాణ నిర్మిస్తాము. స్వచ్ఛ భారత్ సాధిస్తాము సురక్ష తెలంగాణ నిర్మిస్తాము. సురక్ష తెలంగాణ నిర్మిస్తాము. సురక్ష తెలంగాణ నిర్మిస్తాము. విష్ణుమూర్తి కొడుకు శారదా ఆగినోడు శాపమూర్తి కొడుకు మరి ఏం తాగనోడు ఎరినా కొడుకు అల్లాదా
చెత్తను కాల్చడం చట్టరీత్యా నేరం. దాన్ని కాల్చడం వల్ల ఎన్నో విషవాయువు గాలిలో కలిసిపోయి క్యాన్సర్ రోగం వస్తుందిరా. అరే అవునరా, ఎన్నో విషవాయువు గాలిలో కలిసిపోయి క్యాన్సర్ రోగం వచ్చి చచ్చిపోతారు. మొన్న ఏం చెప్పినావు నువ్వు? మొన్న మీరు నర్సపేటలో మీ మీద నర్స మొన్న ఏం చెప్పినావు నాకు? మొన్న నర్సపేటలో మీ మేనత్త ఊపిరితిత్తుల రోగం వచ్చిన చచ్చినా చెప్పినావా లేదా నువ్వు? ఎందుకు వచ్చింది? ఇట్లా విషవాయువు గాలిలో కలిసిపోయి ఆ గాలి మన వాతావరణం కాలుష్యం జరిగి అధిక ప్లాస్టిక్ వినియోగం, విచ్చలవిడిగా వాడకం, నీలంతయు విషపూరితం. మురికి కాలువ చెత్త కుప్పలు, ఎక్కడ చూసిన ప్లాస్టికే. ఆ చేను చెలకల ప్లాస్టికే, ఈ భూమి వేడితో ఎర్రబడగా నీల తల్లి తల్లడిల్లింది. ఒక చినుకు లేక అడవి తల్లి అల్లాడింది. పెద్ద పెద్ద పట్టణాలు వాయు కలుషిత నిలయాలు, ధ్వనుల్లోన ధ్వని కాలుష్యం ఎక్కువ. కంపెనీలెన్నో పెట్టి నీరు కాలుష్యం చేతు, అవగాహన లేనితో ఈ అవని మైలా పరుచబడగా నీల తల్లి తల్లడిల్లింది. ఒక చినుకు లేక అడవి తల్లి అల్లాడింది. తల్లి లాంటి చెట్లను కొట్టి, తరతరాలకు మట్టి కొట్టి, మనిషి అవసర కోసమే అడవులను అందం చేయగా చెట్లు నాటుడు తక్కువాయే, నరికి వేతలు ఎక్కువాయే. చెట్లు నాటుడు తక్కువాయే, నరికి వేతలు ఎక్కువాయే. భూమి కాలుష్యం తోటి వానలేమో రాకపాయే, నీల తల్లి తల్లడిల్లింది. ఒక చినుకు లేక అడవి తల్లి అల్లాడింది. ఈ కలుష ప్లాస్టిక్ నిర్మూలించి శుభ్రమైన బాటలేసి, నీరు గాలి కాలుష్యం నీవు నేను అంతం చేసి, ధ్వని కాలుష్యాన్ని మనము మాపివేయగ కదలగా. ప్రతి పుట్టిన రోజు చెట్టు, ప్రతి నమూని నాటగా నీల తల్లి నవ్వుతుందిలే. చినుకమ్మలాగా అడవి తల్లి ఆనందించునే. వానమ్మ ఒడిలో అడవి తల్లి ఆనందించునే. ఈ నీల తల్లి నవ్వుతుంది. పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత. పరిచెత్తను వేరు చేస్తాము. పరిచెత్త ద్వారా వచ్చే ఆదాయాన్ని తప్పకుండా తీసుకుంటాము. పరిచెత్తను వేరు చేయమని
తీసుకోవాలి, ప్రజలకు కూడా ఆరోగ్యంగా ఉండాలని తెలియజేయాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండేలా చేయాలి, వాళ్ళు కూడా మన సహకరి. అమ్మా శతమైన వచ్చింది శత. ఓ మున్సిపల్ అయినా ఈ 2 దినాల సంది అమ్మ వాడకత్తలే వెళ్ళావు. రోజు వస్తానమ్మా. ఎక్కడ వస్తారు? 5-6 రోజుల నుంచి చూడుగో చెత్త అంత ఎట్లా పెరిగిపోయిందో. తీసుకో. ఏందమ్మా ఇది? చెత్త అదేనమ్మా తడి చెత్తను పొడి చెత్తను 2 కల్పించిన అంత ముద్దయింది. లేకపోతే నువ్వు వేరు చేసి ఇస్తారు. నువ్వు డబ్బులు ఇచ్చినవే నువ్వు వేరు చేయమని. అమ్మా తడి చెత్తను పొడి చెత్తను ఇట్లా కలిపేస్తే దీనివల్ల దేనికి ఉపయోగపడకుండా అవుతుందమ్మా. తడి చెత్తలో 2 రకాలు ఉంటాయమ్మా. బయోడిగ్రేడబుల్ అండ్ రీసైకిల్ అని 2 రకాలు ఉంటాయి. అంటే తడి చెత్తతోని సేంద్రియ ఎరువులు, కరెంటు, గ్యాసు ఇట్లా తయారు చేసుకునే అవకాశం ఉందమ్మా. పొడి చెత్త ద్వారా మళ్ళీ రీసైక్లింగ్ వాటితోని అభ్యాస వస్తువులు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుందమ్మా. సరేనాయా? అసలు తడి చెత్త అంటే ఏంటిదే? నువ్వు చెప్తాను, నువ్వు ఇంట్లో బియ్యం పెట్టచ్చు అవి పొంగిపోతాయి. తొందరగా చెప్పు. తడి చెత్త అంటే అమ్మా పాసిపోయిన అన్నం, కుళ్ళిపోయిన కూర, కూరగాయ ముక్కలు, ఇంకా పండ్ల తొక్కలు, అరటి ముక్కలు, ఇవన్నీ తడి చెత్త అమ్మా. మరి పొడి చెత్త అంటే ఏంటిది? పొడి చెత్త అంటే సీస వక్కలు, బాటిళ్ళు, ప్లాస్టిక్ కవర్లు, చెప్పులు, మీ ఇంట్లో చెప్పులు ఉన్నాయన్న నా బిడ్డలు తెగిపోయింది ఈ మూలకు, అవి అక్కనే పడేసినాయి. ఇక అవి ప్లాస్టిక్ ముక్కలు ఇవన్నీ పొడి చెత్తమ్మా. వీటితోని మళ్ళీ వస్తువులు తయారు చేస్తారమ్మా. మరి ఇదంతా బాగానే చెప్తాను కానీ అమ్మా అట్లా వేరు చేసిస్తే మాకు వచ్చే లాభం ఏందే? మా లాభం ఏంటి మాకు చెప్పొక ముచ్చట. మీరు తడి చెత్త పొడి చెత్త 2 కలిపి ఒక కాడ వేయడం వల్ల అవునే తడి వచ్చింది అదేనా? ఆ ప్రాంతంలో మొత్తం అది ఇది కలిసి మొత్తం దాని వచ్చే నీళ్లు గారి అదంతా తడైంది. అక్కడనే దోమరాలి అవి పోయి మీ అబ్బాయికి సమస్య ఎదురైంది. మీ అబ్బాయికి 2 రోజులు స్కూల్ పోయింది, ఇంత దవాఖాన కలిసాయి. పొడి చెత్తి అంటే తడి చెత్తి. దాన్ని మాకు ఇచ్చినాం అనుకో, దాన్ని మాకు ఇచ్చేది ఉంటే మేము దాన్ని ఎవరెవరికి అందజేయాలో దాన్ని అందజేసి మేము దాన్ని మళ్ళీ हमारे साथ है डॉक्टर जनार्दन रेड्डी जो आंध्र प्रदेश की 182 म्युनिसिपैलिटीज के डायरेक्टर, और उनके साथ है श्री विवेक यादव जो वारंगल के म्युनिसिपल कमिश्नर रह चुके हैं। डॉक्टर रेड्डी, आपने इस किस्म की पहल की और सफलता भी पा रहे हैं, आपकी सफलता का राज क्या है? Solid waste management issues, they are not attracting the attention of the people, including the municipal commissioner. Right? And nowhere in the country, municipal commissioners regularly visit. To make them regularly visit, I felt whenever in future, whenever I should inspect the municipalities, I will not conduct the meeting in the municipal office, but rather I will conduct meetings in the dumping yard. And शरत ये है कि कोई रुमाल not बंद नहीं करना, रुमाल लेके dump yard सारी meetings आपने dump yard पे start dump yard से start कर। जी अक्सर लोग कहते हैं कि छोटे शहरों में ये मुमकिन है साफ सफाई, बड़े शहरों में ये करना बहुत मुश्किल है, आप इस बात से अब क्या विचार? एक्चुअली वारंगल कोई छोटा शहर नहीं है, ऑलमोस्ट 7 लाख उसकी पॉपुलेशन है, और मेरा मानना है कोई बड़ी सिटी है, 70 लाख पॉपुलेशन भी है, रिकॉर्ड అవుతుంది మళ్ళీ वारंगल ट्रेन तक ले जाए तो वही कैन बी एक्टिविटी। दोस्तों ये 2 ऐसे सरकारी अफसर हैं जो अपनी जगह पर बेहतरीन काम कर रहे हैं।